పవన్ కళ్యాణ్ గారు ఎన్టీఆర్ ట్రస్ట్ కి 50 లక్షలు డొనేషన్ ఇచ్చారు. Okay. సో రీసెంట్ గా టీడీపీ వాళ్ళు కూడా మనకు డిప్యూటీ సీఎం వద్దు పవన్ కళ్యాణ్ విధంగా కొంతమంది అపోజ్ చేశారు. సో ఇప్పటికైనా వాళ్ళు పవన్ కళ్యాణ్ గారి గొప్పతనం అర్థం చేసుకుంటారా? చేసుకోవాలి. ఎందుకంటే కూటమి కదా, కూటమితోనే గెలిచారు. సో 25 సీట్స్ ఫస్ట్ లోనే అది రావడం చాలా గ్రేట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ పవన్ కళ్యాణ్, ఎందుకంటే మాది కూడా పిఠాపురం దగ్గరలోనే. సో మేము కూడా పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూక. అండ్ ఇది డొనేట్ చేయడం, వాళ్ళు తీసేయడం అనేది కరెక్ట్ ఏం కాదు. పవన్ కళ్యాణ్ బాగానే ఉంటున్నారు, బాగానే చేస్తున్నారు, మొత్తం బాగానే ఉంది కదా. అండ్ ఇంకో క్వశ్చన్ ఏంటంటే, ఎప్పుడు చూసినా దానాలు ధర్మాలని ఉంటారు కదా పవన్ కళ్యాణ్. సో మరి వాళ్ళ కొడుక్కి ఏం ఆస్తి మిగులుస్తాడు అనేది, సో మీరేం చెప్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రయారిటీ, ప్రజలకు ప్రయారిటీ ఇస్తున్నారు కాబట్టి గొప్ప నాయకుడు అయ్యాడు. సో అది తెలుసుకోవాలి. అండ్ కొడుక్కి ఏం మిగిలిస్తున్నారండి? తన ప్రేమ అభిమానం జనాలకే పంచుతున్నప్పుడు కొడుకు గురించి ఆలోచించుకోవడం చెప్పండి. సో ఆ టాపిక్ అనేది మనం అనుకుంటున్నాం తప్ప తనకి ఆల్రెడీ మొత్తం అంటే ఇలా ఉంచుకోవాలి, ఇలా చేయాలి, తన కొడుక్కి చూసుకోవడం చెప్పండి ఎక్కడైనా సరే. సో ఆయన హైట్ గానీ పర్సనాలిటీ కట్అవుట్ చూస్తా ఉంటే ఏ హీరో గుర్తుకొస్తాడు, ఏ సినిమా గుర్తుకొస్తుంది మీకు? అకిరానందన్. ఇంకో ప్రభాస్ అనుకోవచ్చా? అనుకోవచ్చు, ఎందుకంటే చాలా హైట్ ఉన్నాడు కదా. మేబీ అనుకోవచ్చు. తను కూడా సినిమాల్లోకి వస్తే బాగుంటది. అంటే ఇప్పుడు సినిమాలోకి ఒక సినిమా కూడా చేయకముందే ఇంత క్రేజ్ వచ్చింది కదా, ఒక్క సినిమా చేస్తే ఇంకా ఏ లెవెల్లో ఉండొచ్చు? మేబీ తండ్రికి ఉన్న క్రేజ్ కొడుక్కి రావచ్చు అనుకుంటున్నాను. పవన్ కళ్యాణ్ గారి సినిమా ఏదైనా చెయ్యాలి అనుకుంటే ఏ సినిమా చేసి సెట్ అయింది వాళ్ళ కొడుక్కి? ఓకే, తన కొడుక్కి లేకపోతే వేరే ఏ సినిమా అయినా కానీ పవన్ కళ్యాణ్ గారిది కాకుండా అత్తారింటికి దారేది చేయమనండి. ఓకే.